తయారైతున్నా. ఏం తయారవురా? నీకంటే ఆడది నయ్యం. ఏందక్క గట్లంటున్నావు? లేకపోతే ఏంద్రా, ఆడోళ్ళకి ఎంతసేపు తయారవుడు? అంటే ఆడోళ్ళు అయితేనే బగ్గసేపు తయారు కావాలి కానీ మొగోళ్ళు కావద్దా అక్క? ఆడోళ్ళకంటే చీర కట్టుడు, సింగులు దిద్దుడు, కొంగు పిన్ను పెట్టుడు బగ్గసేపు అవుతుంది. నీకేందిరా, అంగి ప్యాంట్ వేసుకుంటే అయిపోయా. అయ్యో అత్తున్నాగక్క. ఏమచ్చురా నీ అచ్చుడు చల్లగుండా. పంతులు ఆళ్ళ పొద్దుగల 8 కొట్టే వరకల్లా పిల్లింటి కడ చేరాలన్నాడు. అక్క నేను రెడీ, పోదాం పక్క. ఏందేమో బాగా కోపానికి అత్తులు. ఇలా మన పోరిని చూడ పిల్లగానోళ్ళు రావట్టింది. ఏం చేసుడు ఏం కథ అన్న ఆలోచన ఉందా? అన్ని తెలిసిందని నువ్వేముంటి, నాకేం ఆలోచన ఇంట్లో ఏమన్నా సాగుతా. అబ్బ మగోడు మళ్ళీ సంటి మాటలు లెక్కన్నానేవు. ఇంట్లో పెత్తనం అంతా పెండ్లందేనాట, మొగంది పప్పుడు కదాట అంటే ఊళ్ళో నీ జతే పోతుంది. అయితేమనే కానీ ఏళ్ళని తయారు కాపో, పిల్లగానోళ్ళు అత్తురట. నేనేం తయారు కావాలని ఏమన్నా నన్ను చూడ. అమ్మ బాబాయ్ అబ్బా నీ సోకు సైకిల్ దొక్క ముసలితనానికి దసర్రాయి కానీ ఇంకా నిన్ను చూడ రావన్నా. మరి నన్ను ఎందుకు తయారు కామంటున్నవే? ఇవాళ రేపు ఒక్క పిల్లనే కాదు అవ్వాయిని కూడా చూస్తారు. కొద్దిగా ఎగ్గలు కనబెడితే అట్టే మర్రిపోతారు. అలా ఎగ్గ వరకు అలా మా తయారైతే కంట. ఎక్కడి బావా? ఓ ఎక్కడి బావా? ఏందో ఇట్లా వచ్చినావు? ఏం లేదు బావా, ఏం చేస్తాను? కళ్ళు కనిపిస్తలేవానో బరిపైన తీస్తున్నా. ఇట్లా బతకటం ఎట్లయినావు బావా నువ్వు? ఏం చేయన్నోయ్, దుఃఖం నేనోడు బర్రెని కొన్న శాస్త్రం ఉన్నది, గట్లు ఉన్నది నా బతుకు. అయ్యో గట్లెందుకంటావు బావా? లేకపోతే ఏందో మంచిగా పెళ్ళిళ్ళ కాడ ఫోటోలు తీసుకుంటా, వీడియోలు తీసుకుంటా, మంచిగా ఫ్యాన్ గాలి కింద ఉండేటోని. ఇప్పుడు చూడు నా బతుకు ఎట్లుందో. అరే నువ్వు గట్లెందుకు బాధపడుతున్నావు బావా? ఏ లేకపోతే ఏందో ఒక్కోళ్ళన్న పెళ్ళికి రాకి చెప్తారు, ఇక అట్టి ఉండలేక ఆ బర్రెని కొన్నా. అయితామనే కానీ బావా నీకు ఒక లగ్గం గిరాకి చెప్తా, మరి నాకు కమిషన్ ఇవ్వాలి. ఏ కాదంది ఏముందో, ముందైతే గిరాకి అప్ప చెప్పు, వెనక సిరి నీకు ఇచ్చేది నీకు అప్ప చెప్పు. సరే కానీ బావా గా ఇంటి కోళ్ళ కోడిసినిగా లేడా? ఉన్నాడు. అయితే ఏంది అని లగ్గమ్మా పోదాంపా మాట్లాడదాం. అట్లా కాదే బావా, అడిగల్లా పిల్లని చూడబోతాడు. నీది మంచిగా ఉందో ఈ ముచ్చట. ఏమో పిల్ల పుట్టక ముందే కూల పుట్టినట్టు పిల్లగానికి పెళ్లి సూపులు కాకముందే గిరాకి చెప్తున్నావు. అట్లా కాదే బావా, పిల్లగానోళ్ళు మాట ముచ్చట మాట్లాడుకుంటాను, నన్ను రమ్మన్నారు. అట్లనే నీ గిరాకి కూడా మాట్లాడతాపా. మొదలైతే పిల్లగాడు చూసుకొని సరే అనుకుంటే వెనక సిరి మనం ముచ్చట మాట్లాడదాం. నువ్వైతే పోయి రాపు. నువ్వైతే నా ఎంబర్ రాయే బావా, వాళ్ళని ఎట్లా చేసి ఓకే చెప్పించి నీకు గిరాకి ఇప్పిస్తాపా. అంతే అంటావా? మరి మరి మాట తప్పదు చెప్తున్నా. అలానే ఉన్న పాయే. పోషమా, ఓ పోషమా. ఏంది బిడ్డ వచ్చిండ్రా పిల్లగానోళ్ళు? పిల్లగానోళ్ళు వచ్చిండ్రు, మా ఇంటికన్నే ఉన్నారు. మరి అలా నీడికి దోలుకరమ్మంటావా? మీరే మా ఇంటికి వస్తారా? ఏ వీడికి అద్దు బిడ్డ, వీడికి 5-6 వచ్చి నా బిడ్డను చూసి మర్రిపోయిర్రు. మందికి పారస్కం అవుతుంది. ఓలకు తెలకుంటా మీ ఇంటికన్నే పిల్లగాడు చూసుకొని మెచ్చుకుంటే అన్ని మాట్లాడుకుందాం పా. మరి చేతి రాని, నేను పోతున్నా. అవ్వో చెప్పండి రా, నేను పోరేంబడి పోతా. అనిపేసిన కాలు ఆడు పాడైతాను. పిల్లలవ్వా, ఇగో పిల్లలు అయ్యా. మరి ఇలా పిల్లగాడు వాళ్ళు? ఇగో ఈయననే పిల్లగాడు. మంచిగా ఉన్నాడా మరి? నేను మంచిగా ఉన్నాడంటే ఏమెక్కరా, చేసుకునేదానికి నచ్చాలి కానీ. మరి పిల్లేది? పిల్ల రూమ్ లో తయారైతుంది. తయారు కావచ్చు, పోయి తోలుకరా పోవు. మరి పిల్లగాడు ఏం పని చేస్తాడు? పిల్ల ఏ పని చెప్తా ఆ పని చేస్తాడు పిల్లగాడు. నేను అనేది గట్ల కాదు, ఏమన్నా జాబో గీబో చేస్తాడా అంటన్నా. చేస్తాడు. జాబులు చెప్పుకుంటా బొమ్మలు చేస్తాడు. అంటే
ఏందో వచ్చిన గిరాకీ అటే పోయేటట్టు చెప్తున్నావు. ఏ ఆగే బావా నీ కవర్ చేసి కత్త కదా ఆగరాదు. గిరాకీ ఎటు పోదు మనకెత్త ఆగము. ఏం లేదు, జాబులు చింపుడంటే జాబులు చింపుకుంటా బస్సులు కార్లు తయారు చేస్తాడు. అంటే బొమ్మలు తయారు చేసుకుంటే ఇంకా చిన్న పొరగాని లెక్కనే ఆడుకుంటాడా? అయ్యో గట్ల కాదవ్వా, ఈయన పెద్ద ఇంజనీరు. కాయాలతోటి బస్సులు కార్లు తయారు చేసి కంపెనీ వాళ్ళకి అప్ప చెప్తాడు. కంపెనీ వాళ్ళు ఈయన చెప్పినట్టుని బస్సులు కార్లు తయారు చేస్తారు. ఈయన పెద్ద నౌకరోడు. అగో బామర్ది ఏమో అనుకున్నా కానీ మంచిది కవర్ చేస్తే పోయి. నీ అక్క నీ అసంటుడు ఒక్కోడు ఉండాలా కానీ భూమి మీద ఒక్కోడు కూడా పెళ్ళి కాకుండా ఉండదు. అనుకుంటాను అగు పిల్ల వస్తుంది. అవును, పిల్ల చూస్తేనేమో ఏనుగులు ఎక్కువ, పిల్లాడు చూస్తేనేమో ఎలుకలు ఎక్కువ. వీళ్ళు ఇద్దరు చేత కుదిరేనా? ఏ ఒక్కో బావనే ఉన్నా కదా. గిరాకీ ఎటు పోదు, నువ్వు ఆగు, నీ చెడి ఎత్తా కదా చప్పుడేకుండా. అంతే అంట. అవురా తమ్మి, పిల్లని చూస్తున్నావురా? చూస్తానక్క, చూడకుండా కనబడుతుంది. నా 2 కళ్ళలో పడితేనే లేదు. పిల్లకేంది రామ సక్కదనం వాళ్ళు ఉన్నది. పిల్ల గణపతి అయితే పిల్లవాడు గణపతి దగ్గర ఉన్న ఎలుక లెక్క. ఇద్దరికి మంచిగా జత దూరుతుంది. మీ దుంపల్లో మీరెక్కడ తయారయ్యారా బాబు? అవు పిల్లకు పిల్లగానికి మంచిగా జత కుదురుతుంది. అవురా పిల్లగా ఏమంటావు మరి? ఏమోనే, దాని తిండికి నా సంపాదన చాలుతుందంటవా? అంతకాలం ఏం తింటుందో ఈ పిల్లగా. 50 రూపాయలు చిప్స్ కొనిత్తివంటే పొద్దున్న దాకా నమ్ములుతుంది. ఏమోనే పవన్ అన్న, మీరు పెద్దోళ్ళు, మీకంటే నాకు ఎక్కువ తెలుస్తుందా? మీరు ఎట్లా అంటే అట్లా. ఏమోరా తమ్మి, ఇక నీ కర్మ. దానికి ఆకలి అయితే ఆఖరికి నిన్ను కూడా తినేటట్టు ఉన్నదిరా. ఏమోనే అక్క, పిల్లల్ని చూసి చూసి నేను నేర్పడ్డా. ఇక ఎట్లయితే అట్లా. ఈ పిల్ల నాకు ఇష్టమే. పోరి పిల్లగాడు ఎట్లున్నాడు? పిల్లగాడు మంచిగా ఉన్నాడా? పిల్లగాడు ఎట్లున్నాడు? నచ్చిందా? యవ్వా పాపడానికి అమ్మగున్నాయే, యవ్వా పాపడానికి అమ్మగున్నాయే. అవునే, పిల్లగాడు నచ్చిందా అంటే ఓటంటే ఓట అంటున్నవేంది? నాకు చాక్లెట్లు బిస్కెట్లు చిప్స్ కొనిస్తేనే నాకు నచ్చినట్టు. నాకు రోజు కొనిస్తేనే మాడియే. ఏ గవిట్లకి ఏముందవ్వా, రోజు మా కొనిత్తడి. అయితే రోజు నాకు కొనిస్తాడంటే నాకు నచ్చినట్టేనే అవ్వా. మా పిల్లకు మీ పిల్లగాడు నచ్చింది. మీ పిల్లగానికి మా పిల్ల నచ్చిందో మరి అడుగుండ్రి. మా పిల్లగానికి కూడా నీ పిల్ల నచ్చింది. మరి పిల్లకు పిల్లాడి నచ్చిండు, పిల్లాడికి పిల్ల నచ్చింది. పంతులు పిలిపించి మంచి రోజులు చూయించుకుంటే అయిపోయా. మరి ఇంకేంది, పంతులకు ఫోన్ చేసి చెప్పాలి రమ్మనుండ్రి. ఇంకెందుకు ఆలస్యం చేస్తారు? అవునే లావణ్య, పిల్లగానికి మన పిల్ల నచ్చిందట. మరి ఇంకెందుకు ఆలస్యం? పంతులకు ఫోన్ చేసి రప్పి మంచి రోజులు ఎప్పుడో చూపిద్దాం. సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే, సిక్కిస్తుంది నీ మాటింటే, సిక్కిస్తుంది. హలో పంతులు, గీ పోషా బిడ్డకు పెళ్లి చూపులు జరిగినాయి. మంచి రోజు చూడటానికి మా ఇంటికే రాజీ. సరే. మరి పెట్టుబడుల గురించి మాట్లాడుకుందామా? వాళ్ళకు 4 ఎకరాల భూమి ఉన్నది. ఉన్నది ఒకతే బిడ్డనే, ఉన్నదంతా బిడ్డకేనే. ఇక పెట్టుబడుల గురించి మాట్లాడేది ఏమున్నది? ఇంకేంద్రా పిల్లగా, సంతోషమేనా? ఇంకేంటే, రవ్వ లడ్డు వాళ్ళ పిల్లి ఉన్నది, 4 ఎకరాల గుమ్మత్తుంది. మత్తు సంబరం. అవును పిల్లగా, పిల్ల అయితే నీకు నచ్చింది కదా. మరి సంబరం కొద్ది ఒప్పుకున్నావా, బలంతా ఒప్పుకున్నావా? ఏంది బావా అంతో కేనక మళ్ళీ అవన్నీ అడుగుతావు? ఏ యాక్టింగ్ కొట్టి చూస్తున్నాను, రేపటికి మళ్ళీ మన మీద రాకుండా. బలవంతం ఏం లేదు, సంబరం కొద్దే ఒప్పుకున్నా. పిల్ల చూడు ఎంత మంచిగా ఉందో. నా ఎన్న ముద్దన లాడు ముద్దన బంగారమే.
చెప్పుండ్రమ్మా. పంతులు ఇవాళ నా బిడ్డకు పెళ్లి సంబంధం ఖాయమైంది. మరి మంచి రోజు చూసి చెప్పారా ఇంత? నీ బిడ్డ పేరు ఏం పేరమ్మా? సావంతి. సావంతి నామము. పిల్లగాని పేరు? సీను. శ్రీనివాసు. అమ్మ మీ గోత్రం? మరి దుబ్బదోస. 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 దోశ కాదు బాధ్యత, దోశ. దుబ్బదూష. దుబ్బదూస. దుబ్బదూష. గోత్రము శ్రావంతి నామము. పిల్లగానుల గోత్రం? పిల్లికూత గోత్రం. పిల్లికూత గోత్రం. పిల్లికూత గోత్రము శ్రీనివాస నామము. పిల్లున్నది శ్రవంతి నామము. అంటే వీళ్ళ అరుగులు కలుస్తలేవమ్మా. పిల్లది పులివర్ణం అవుతుంది, పిల్లగాంది మాకవర్ణం అవుతుంది. పిల్ల పేరు మార్చాలి. పిల్ల పేరు వా అనే అక్షరం మీద పెట్టినట్టయితే ఏ దోషం ఉండదు. పిల్ల పేరు వసంత అని పెట్టుండ్రి, పిల్లగాని పేరు శ్రీను. ఇట్లోగా అయితే వాళ్ళ పేర్లు మంచిగా కలుస్తాయి, ఏ దోషం కూడా ఉండదు. సరే బాంచండి. మంచి రోజులు ఎప్పుడు నేను చూడు పిల్ల పేరు, పిల్లగాని పేరు. ఎవరికి బాగా బలం ఉన్నది, లగ్గం బలం. ఇప్పుడు శ్రీనివాసు వసంత అని పెట్టుకున్నట్టయితే స్వస్తి శ్రీ శోభకృత నామ సంవత్సర వైశాఖ కృష్ణ షష్ఠి తేదీ 11 డేటు 6వ నెల 2023 ఆదివారం రోజున మంచి బలం ఉన్నది. సరే పంతులు, మరి వచ్చే నెల 11 తారీఖు నాడు ఖాయం చేయండి. సరే, అదే రోజు మంచి బలం ఉన్నది, అదే మొదటి బలం, అదే రోజు లగ్గం ఖాయం చేసుకోరు. సరే, ఇక నేను పోతున్నా. సరే బాధ్యత పోయిరా. ఇవన్నీ ఖాయమైనగా లగ్గం బిగ్గవన్నీ మన వీడియో సంగతి ఫోటోల సంగతి మాట్లాడు. అయ్యే బాగా పడతాను. అవునమ్మా, మాట ముచ్చడం మొత్తం అయిపోయాయి. మరి పెళ్లి నాడు ఫోటోలు వీడియో తీసుకుని ఉంటుంది కదా, ఆ ముచ్చట కూడా మాట్లాడితే అయిపోతుంది కదా. ఆయన కూడా ఎంబడే ఉన్నాడు. ఏ ఫోటోలు వీడియోలు ఎందుకు పెద్ద ఖర్చు? మా మల్లక్క కొడుకు పెద్ద ఫోన్ ఉంది, ఫోన్లో తిట్ట అయిపోయాయి. ఓ అవ్వా, ఫోన్లలో తీస్తే ఫోటోలు మబ్బు మబ్బు మస్క మస్క వస్తాయి. ఉన్నది ఒక్కతే బిడ్డ, పెడితే ఏం పోతుంది? తీపే రాదు వీడియోలు ఫోటోలు, మంచిగా ఉంటుంది, ఎప్పుడు గుర్తుంటుంది మంచిగా. నీ బిడ్డకు నీకు మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చు కూడా. నీ అవ్వ ఫోన్లలో నేను దిగనే దిగా, కెమెరాలనే దిగుతా. మళ్ళా లగ్గానికి నా సోపతి వాళ్ళు అందరు వస్తారు, అలా ముందట అన్నది నల్లముఖం అవుతుంది. నేను కెమెరాలనే దిగుతానే. ఈనాడు అందరూ ప్రీ వెడ్డింగ్ షూట్ అట, అందులో దిగుతారు ఫోటోలు మంచి మంచిగా. ఫ్రీ అంటే ఉత్తగానే నానే, అయితే పెద్ద కేవలనే దిగుదూతి నా బంగారు తల్లి. అవు ఏమంటావు? పెడదాం. ఉత్తగానే నాట. పెడదాం. ఫ్రీనా? ఏందో ఆమె ఫ్రీ అంటది. అంటే ఫ్రీ కాదు, పెళ్లికి ముందు దిగే ఫోటోలు అన్నట్టు. ఏంది పిరి కాదా? పైసలు దొరుకుతాయా మరి? అయితే మాకేమద్దు, ఓ 4 పైసలు దొరుకుతాయి అట్నే. నీ అవ్వని నాకు కావాలి. నా సోపతి గారు అందరు దిగే ఫోటోలు లగ్గానికి ముందు నేను దిగుతాను. కావాలి, నాకు కావాలి, చెప్పు, నాకు కావాలి. నువ్వు సరే అంటేనే తింటా, లేకపోతే నేను తినా. మరి సరే నేను బాంచిన జర మాకు చేయకు, తిను. అవు పిల్లగా, మరి ఏ పాటి ఖర్చు వస్తుంది? ఎంత ఖర్చు వస్తుందవా? మా ఇంటి వాళ్ళు 1,00,000 రూపాయలు వస్తుంది. హైదరాబాదు, విశాఖపట్నం అక్కడిక్కడ తీస్తారు, మంచిగా ఉంటుంది, మీకు ఎప్పటి గుర్తుంటుంది. ఏంది 1,00,000 రూపాయల ఖర్చు అవుతుందా? ఇంకా ఏమంత ఖర్చు అవుతుంది అన్నట్టు మాట్లాడతారు. గంట దూరం పోయే బదులు ఈ ఊళ్ళనే తీయరాకుండ్రి. గుట్టలు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, పుట్టలు ఉన్నాయి, ఓ 50,000 ఇస్తాం. సరే అబ్బా, ఇక ఊరనే తీసుడు అంటున్నావు కదా, ఒక 70,000 ఇయ్యుర్రి, తీద్దాం. ఏంది 70,000? 50,000కి ₹1 ఎక్కువ అయ్యా. నీ అమ్మ నువ్వు ఇయ్యకపోతే నీ లగ్గమే వేసుకున్నది ఏదో అని. బాంచన్ బాబు మంచి నేడుగా నీ బాంచన్, నీ బాంచన్ నేడుగా. అవును.
అబ్బాయి అమ్మాయి ఇద్దరు స్మైల్ ఇవ్వాలి. అమ్మ కొంచెం పక్క జరుగు. బాబు దగ్గర జరుగు కొంచెం దగ్గరికేనా. ఓకే రెడీ. బాబు అమ్మాయి మీద స్టే చేయి. అమ్మాయి భుజం మీద చేయి. వెరీ గుడ్ వెరీ గుడ్ నైస్. ఏంద్రముడ కొడుక లగ్గం కాకముందుకే నా పోరు మీద చెయ్యమంటావా నువ్వు? ఎట్టగానే పడుతుంది నా పోరు నీకు? ఓ అత్త ఆగు, ఎందుకు కోపానికి వస్తున్నావు? ఈ జనరేషన్లా గట్లనే వేసుకుంటూ నువ్వు వెనకదానివి, నీకేం తెలియదు. సపడే కుకో. ఏందే ఇప్పటోళ్ళేంది అప్పటోళ్ళేందే? లగ్గం కాకముందుకు పోరుని ఎడబడతాడు ముట్టుకుంటాడా ఆడు? అమ్మ నీకు ప్రీ వెడ్డింగ్ షూట్ అంటే తెలుసా? ఇట్లనే వేసుకుంటారా అమ్మా, ఇంకా మస్తు చేయాలా? నువ్వు గిదానికి ఇట్లా అంటే ఎట్లా? ఓ పోషావా, నీకేమేరకని మాట్లాడుతున్నావు? ఇప్పటోళ్ళు గట్లనే లగ్గం కాక ముందు వీడియోలు తీసుకుంటారు, ఫోటోలు దిగుతారు. ఉత్తగా ఎందుకు కొడుతున్నావు? ఫోటోలు దిగుడు అంటే నేను ఉత్తానే దిగుడు కావచ్చు అనుకున్నానే. గిట్ట మీద చేతులేసుడు కాళ్ళేసుడు అని తెలిస్తే నేను అప్పుడే ఫోటోలు దిగుడు అద్దందును. అరే ఇప్పుడు ఏమైంది పోసావా? ప్రీ వెడ్డింగ్ షూట్ అంటే ఇట్లనే ఉంటుంది. ఏం వెడ్డింగో మన్ను మసాడమో దిగుతే దిగువాను కానీ జర దాన్ని ముట్టుకోకువాను, చేత ఎక్కువను కాలు ఎక్కువను, జర దూరంగా ఉండి దిగువాను. సరే సరే. ఓకే రెడీ స్మైల్. లే దూరం ఉండు. ఏం దిగుడా అది? ఈ పాట అందానికి ఇంకా కాలు కొట్టుకుంటే ఏడ్చినవా? ఎడ్డింగ్ అట గుడ్డింగు. ఇదేం ఎడ్డింగు? దూరం ఉండు. గిట్ట దించు, గిట్ట దూరం ఉండి దించు. మళ్ళీ నేను అటు ఎటు పోయిన పోలే వాళ్ళని దగ్గరికి జరగమని దించినాం అనుకో మంచిగా ఉండదు చెప్తాన్నా. ఇట్లా దూరం పెట్టి తీస్తే మళ్ళీ కూడా గిరాకీ చెప్తారా? నా క్రియేటివిటీ నాకు ఉంటుంది. నన్ను ఇట్లా ఫోటోలు దించనియకపోతే ఎట్లా ముసలి పోతుంది దాకా అడ్డం వస్తే? రాగే బాగా నీ దండం పెడతా. ముసలి పక్కకు పోయినాక దించు. అది వెనకటి ముసలిది, దానికి ఏమేరక చెప్పు. అటు పోతుందా పోయినాక దించు మంచిగా. సరే ముందు ఆ ముసలి దాన్ని అటు పక్కకు తీసుకుపోతాను కానీ నువ్వు ముసల్దానా కొద్దిగా అంత గట్రా. ఓ బాడుకో చెప్పు పట్టి చంపుతా, నేను గసంటి దాన్ని కాదు. ఇప్పుడు నేను ఏమన్నా ముసల్దానా? ఈ పోరాల గురించి మాట్లాడదామని గట్రా రమ్మంటానా? మరి గట్రా అంటే వేంద్ర మూడ కొడక మా భూమానికి ఎరికాయనా అంటే నిన్ను నన్ను భూమి మీద ఉంటాడు ఎరికానా? చూస్తే గట్టున్నాడు కానీ నీ దండం పెడతా. నీ బాంచని గట్లా తిట్టాను నీ బాంచనే. బాబు అమ్మాయి మీరు ఇద్దరు రండి. అమ్మాయి కొంచెం కాలు పైకి పెట్టు, చెట్టు మీద పెట్టుకో. నువ్వు కూడా బాబు చెట్టు మీద పెట్టు కాలు. ఓకే ఇట్లా తల కొంచెం ఇట్లా పైకి పెట్టు. నువ్వు కూడా కొంచెం తల ఇట్లా పైకి పెట్టు. అటు సైడ్ చూడు. అట్లా నవ్వు స్మైల్. ఆగో గట్ల చెట్టు కట్టవాలని ఇటవాలని నిలబెట్టి మంచిగా దించుతాడు. గట్ల దించంగా నేను అద్దానా? ఏమో భుజాలు రాక్కుంటా చేతులు రాక్కుంటా దించుతుండు. ఏ సరే గట్లనే తీస్తాడు, గట్లనే దూరం వచ్చి తీయరా. అలా చూడు మంచిగా తీస్తాను చూడు. గట్ల దిగని రేపటిదాకా దిగని అట్టనే. బాబు అమ్మాయి కొంచెం దగ్గర జరగండి. కొంచెం కొంచెం ఇద్దరు వీపులు ఆనేయాలి, వీపులు ఆనాలి. ఓకే తల పైకి ఎత్తు బాబు కొంచెం. మీ ఇద్దరు తలలు ఇట్లా అట్లా వీ షేప్లా. ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్. స్మైల్. సూపర్ ఫ్యాంటాస్టిక్. వీపులు కలవాలమ్మా, వీపులు కలవాలి. తల పైకి ఎత్తండి. నేను ఈ వారకే చెప్పిన చిలుకకు చెప్పినట్టు మళ్ళా ఈప్కి కొర్రంటనవేంది? అరే ఏంది బాయ్ ఇది? చేతులు వేయకమన్నది సరే, కాళ్ళు వేయకమన్నది సరే, ఇట్లా ఇప్పుడు కూర్చోబెట్టి తీస్తే ఏమైంది? ఇక నా క్రియేటివిటీ ఏముంది? రేపన్నా కూడా కాంత నన్ను నేను చెప్తా. అయితే ముసల్దానా ఇప్పుడు ఏమైంది చెప్పు. ఏందిరా ఏందే ముసల్లానంటున్నావు? పాత పారగాని చెప్పు బట్టి పండు రాలదాకా చంపుతా. నీ బక్క నొట్టె మన్ను దొంగముడ కొడుక. ఈపులు రాక్కుంటా దిగుతే ఎట్టరా? లగ్గం కాక ముందుకే అమ్మలక్కలు ఏమంటారా? ఊళ్ళో పొన్న పేరునాల పెట్టరా? ఫలాని పోసి బిడ్డ అంటే ఎట్ట కనబడతానా నేను? ఏందే ముసల్లానా అచ్చిన సందు చూస్తున్నా? ఇట్లా దిగకు అట్లా దిగకు, ఈడబెట్టక ఆడబెట్టక అని అందరిని గజాయిస్తాను. ఇప్పటోళ్ళు గిట్లనే దిగుతారు. నీకేమెరక? నువ్వు వెనకటి దానివి సపడే కుకో. ఏమో అడ్డం వచ్చిన అందరికి గెలవడితే పాపం కెమెరామెన్ ఆయననేమో కొట్టబడితే. అవునే గిట్ట చేస్తే సరే నాయే. నీ తమ్ముడంటే మొగోడు, నా పోరు ఆడిది. ఆడదానికి ఎన్ని బదనాలు వస్తాయే?
లోకం ఏమంటారే ఎరకలేదా ఎన్న ముద్దోల నా పోరున్నది ఎక్కడ సైలేనట్టు నీ తమ్ముడు ఉన్నాడు. ఇగో మంచిగా చెప్తాను, నేను దూరం దూరం ఉండి ఫోటోలు దిగువాను, ఇట్లా దగ్గర దగ్గర ఉంటే ఆ ఫోటోలన్నీ తీసుకున్నాక నేను ₹1 కూడా ఇయ్య. ఎరికేనా? ఇక మేము లగ్గాలు చేసుకోలే, ఇక మేము సంసారం చేయలే. అమ్మా కొంచెం ముందర్రా. బాబు నువ్వు కూడా ఇట్రా ఇట్రా. పరిగెత్తండి, ఒక్కరు ఇంకొకరు పరిగెత్తండి. రైట్, వెరీ గుడ్. ఆగో గట్ల తీయంగానే నేను అద్దానా? గట్లనే తీస్తాడు, నువ్వైతే కోపాన్ని రాకు, మంచిగానే తీస్తాడు. అగో అమ్మ ఇట్రా అండి, ఆ బండ మీద కూర్చో. బాబు నువ్వు ఇట్రా, నువ్వు వెనక, అమ్మ వెనక అలా కూర్చో. అమ్మ ఇలా తల పైకి ఎత్తి ఇలా, ఇంకొంచెం. బాబు అమ్మాయి భుజాల మీద చేతులై. వెరీ గుడ్ వెరీ గుడ్. అమ్మ తల పైకి ఎత్తు, పైకి అమ్మ ఆకాశానికి చూడు, ఆకాశం వైపు చూడు స్ట్రేట్గా. వెరీ గుడ్ వెరీ గుడ్. బాబు ఇప్పుడు అమ్మాయి నుదుటి మేము ముద్దు పెట్టు. ఎట్లా కనబడుతుందో నా పోరికి ముద్దు పెడతాను. లే నీకు ఎన్నిసార్లు చెప్పిన తలకాయకి ఎక్కదా? ఏమో దగ్గరికి జరగమంటున్నావు, చేతులు వేయమంటున్నావు, ముద్దు పెట్టమంటున్నావు, ఈపుకి అంటే ఏమంటున్నావు. ఎన్నిసార్లు చెప్పాలా నీకు? మనిషికో మాట కొట్టుకో దెబ్బ అన్నారు. నువ్వు కాక చూస్తున్నావు ఫోటోలు. ఏందావేమో బగ్గ తిడుతున్నావు, కొడుతున్నావు. ఒక నీ బిడ్డకే చేస్తున్నాం ఇట్లా షూటింగ్, వేరే వాళ్ళ కోళ్ళకి చేస్తారేమా? ఊళ్ళో నీ బిడ్డ ఒకతే ఉందా? వాళ్ళే ఉన్నావు పో. ఏంది ఇంకా కొడుతున్నావు తిడుతున్నావు అంటున్నావా? కొట్టకపోతే ఏంది, తిట్టకపోతే ఏంది? ఈపులు రాక్కోమంటున్నావు, చేతుల మీద చేతులు వేసుకోమంటున్నావు, ముద్దులు పెట్టుకోమంటున్నావు. ఇదేనా ప్రీ వెడ్డింగ్ అంటే? లగ్గం కాకముందుకే అన్ని చూపించబడుతుంది. ఇక చూపించండి ఏంది, ఒక సంసారమే కదా. ఆయనతో ఒక మంచం వేసి ఆ సంసారం కూడా చూపించినాకనే లగ్గం చేయరు. వెనక సీన్ రాయపోరి లగ్గం వద్దు బొగ్గవద్దు. ఇక ఎవరు చేసుకోలే లగ్గం, ఎవరు సంసారాలు చేస్తారో పోరగంట గంటలేరా? పైసలు ఇచ్చిందా బామ్మది? ఇంక ఇయ్యలేదు బావ. అయిపోయి